తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు. కమిషన్ బహిరంగ సభలో హరీష్ రావు పచ్చి అబద్ధాలు. బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన జస్టిస్ ఘోష్ ప్రభుత్వం నుంచి ఎవరూ ఆదేశించలేదని, అది ఇంజనీర్ల నిర్ణయమేనని పేర్కొన్న మాజీ మంత్రి. ఇక తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చాం. ప్రాజెక్టుల పునరాకృతిని అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పలు ప్రాజెక్టులపై ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణాలు జరిగాయి. ఈ ప్రాజెక్టులో అన్ని పనులకు మంత్రివర్గ ఆమోదం ఉంది అని నీటిపారుదల శాఖ మంత్రి బరాసా ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఏట పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరైండు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నిస్తే, బ్యారేజీలలో నీళ్ళు నింపమని మేము ఎందుకు ఆదేశించినాం? ఇంజనీర్లు. అయితే బ్యారేజీలలో నీళ్లు నింపుర్రి, ఆ పోటువలు తీరి జలకళ అని చెప్పి ఎన్నికల ముంగట హడావిడి చేయరని చెప్పిందే వీళ్ళు. మళ్ళా ఇంజనీర్ల మీదకి నువ్వు కేసీరు చూడు. అందుకోసమే వీళ్ళని నమ్ముకోరి ఉన్నది అమ్ముకోరి. ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్లు కానీ, లేకపోతే ఇతర ఉన్నతాధికారులు కానీ పాలకుడు చెప్పినట్టుంటే ఎన్నడో నాడు ఇస్తారు. పాలసీ ఏం చెప్తుందో అది చేయండి. ఈయనది పచ్చబద్ధం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డ కని చెప్తావు. మరి తుమ్మిడిహెట్టి కాడ నీళ్ళే లేనప్పుడు మహారాష్ట్రకి ఎందుకు ఉరికినవు? ఎందుకు మీ మామ నువ్వు అందరు పోయి అగ్రిమెంట్లు చేసుకొని వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి రా బేగంపేట కాడికి అని చెప్తుంది కదా. అక్కడ చేయది ఉందా? అది ఇదే రా ఉత్తమ్ కుమార్ రెడ్డి అని జరంత కథ చేసివా, జరంత హంగామానా? అలా మేడిగడ్డ కోసమే పోతిరి వాళ్ళు. గతంలో సన్నాసులు వాళ్ళకి తెలియక అగ్రిమెంట్ చేసుకురాలే, పక్క రాష్ట్రాల్లో ఒప్పిగో నేను చేసుకొచ్చిన ఇగ్రమ్మంతున్నని చెప్పే విజయోత్సవ సభ బేగంపేట కాడ ఇంకో అర్ధగంట ఉంటుండొచ్చు. నేను ర్యాలీ చేసి గుర్రాలు ఒంటెల జర్రంత కథనా కేసీఆర్ గారు? ఇట్లా పచ్చి అబద్ధాలు కేసీఆర్ కుటుంబం మాట్లాడుతూ ఉంది. ఈ విషయంలో కమ్యూనిటీ వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు మారినట వీళ్ళు. మరి ఆ ఒప్పందం ఎందుకు చేసుకొచ్చిరన్నట్టు అడిగి పోయి మహారాష్ట్రకు పోయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.